10th ప్రాబ్లం చేద్దాం. dy by dx plus x into sin 2y is equal to x cube into cos square y. x cube into cos square y. సో ఈ ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ x ఇంటూ సైన్ 2y అని ఉంది. సో dy బై dx ఉంది. ఇది xలో ఇండిపెండెంట్ కాబట్టి సో మనకి ఇక్కడ x ఉండాలి, అదేవిధంగా ఇక్కడ y ఉండాలి. ఇదంతా కూడా xలో ఫంక్షన్ అయి ఉండాలి, కానీ అలా లేదు. ఇక్కడ x ఫంక్షన్ ఉంది, ఇక్కడ y ఫంక్షన్ ఉంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనంతా కూడా ఇక్కడ ఉన్న కాస్ స్క్వేర్ వై ఉంది కాబట్టి ఈ కాస్ స్క్వేర్ వైతో డివైడ్ చేయాలి. సో డివైడింగ్ బోత్ సైడ్స్ బై కాస్ స్క్వేర్ వై, కాస్ స్క్వేర్ వైతో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఏమవుతుందంటే దిస్ ఇంప్లైస్ 1 by cos square y 1 by cos square y into dy by dx plus x into ఇక్కడ sin 2y ఉంది కదా, మనం దాన్ని ఎలా రాద్దాం అంటే 2 sin y into cos y అని రాద్దాం. బై దేంతో డివైడ్ చేస్తున్నాం? ఇప్పుడు మనం కాస్ స్క్వేర్ వైతో డివైడ్ చేస్తున్నాం. కాస్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ వైతో డివైడ్ చేస్తే కాస్ స్క్వేర్ వై కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ అనేది మిగులుతుంది. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దిస్ ఇంప్లైస్ 1 by cos square y సో యాక్చువల్గా 1 by cos square y అంటే secant square y రాయాలి. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం అది. సో ఇంటూ dy by dx ప్లస్ ఇక్కడ ఈ 2ని x పక్క రాసుకున్నట్లయితే 2x, ఇక్కడ కాస్ స్క్వేర్ వై, ఇక్కడ ఒక కాస్ వై. కాస్ స్క్వేర్ వైలో కాస్ స్క్వేర్ వై అంటే కాస్ వై ఇంటూ కాస్ వై కాబట్టి ఈ కాస్ వైని ఈ కాస్ స్క్వేర్ వైలో ఉన్న రెండు కాస్ వైలో ఒక కాస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇంక మనకి ఏం మిగులుతుంది? సైన్ వై బై కాస్ వై అంటే tan వై అవుతుంది. ఇక్కడ tan వై మిగులుతుంది. సో tan వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1 by cos square y అని ఎలా రాసుకోవచ్చు? మనం secant square y అని రాసుకోవచ్చు. secant square y ఇంటూ dy by dx ప్లస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ x ఇండిపెండెంట్ కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ 2x అనేది టర్మ్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏముండాలి? పక్కన y ఉండాలి, ఓన్లీ y ఉండాలి. కానీ y లేదు. మనకి ఇక్కడ ఏముంది? tan y ఉంది. కాబట్టి దానికోసం ఏం చేయాలంటే సో ఇంతకు ముందు చేసిన ప్రాబ్లమ్స్కి ఇప్పుడు మనం చేయబోయిన ప్రాబ్లమ్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా మనకి ఏముండాలి? p ఆఫ్ x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x కింద ఉండాలి. సో q ఆఫ్ x అంటే x క్యూబ్ బాగానే ఉంది. అలాగే dy బై dx పక్కన secant స్క్వేర్ y ఉంది. ఇది కూడా మనకి ఇక్కడ ఉండకూడదు. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే పుట్ ఇక్కడ ఏదైతే y టర్మ్ ఉండవల్ల ఓన్లీ y ఉండాలో దాని ప్లేస్లో tan y ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే పుట్ tan y ఈజ్ ఈక్వల్ టు నేను z అనుకుంటున్నాను. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమవుతుందంటే tan y యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? మనకి secant స్క్వేర్ y అవుతుంది. secant స్క్వేర్ y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే dy by dx ఈజ్ ఈక్వల్ టు dz by dx. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
సెకండ్ స్క్వేర్ వై ఇంటూ డివై బై డిఎక్స్. ఇక్కడ మనకు చూడండి సెకండ్ స్క్వేర్ వై ఇంటూ డివై బై డిఎక్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దాని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, dz బై డిఎక్స్ అని రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ tan y ఉన్న ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, z రాసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఇదంతా కూడా మనకి ఏదైతే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఇంతకుముందు చేసినవి ఉన్నాయో సో ఆ విధంగా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్, సో దిస్ ఇంప్లైస్, ఇప్పుడు వీటన్నీ కూడా దీంట్లో పైన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏముందంటే మనకి ఎలా మారుతుంది, ఇది సెకండ్ స్క్వేర్ బై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ dz బై డిఎక్స్ కాబట్టి dz బై డిఎక్స్ ప్లస్ 2x ఇంటూ, సో tan y అంటే మనం z రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో ఇప్పుడు మనకు కావాల్సిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ 2x అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో ఉంది, ఎక్స్ క్యూబ్ కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో ఉంది. ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఇండిపెండెంట్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం రాయొచ్చు, దీని నుండి p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. అదేవిధంగా q ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో IF ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ pdx. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్, సో p ఆఫ్ x అంటే 2x కాబట్టి ఇక్కడ 2 బయట వేద్దాం, ఇక్కడ x వేద్దాం, dx. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2 ఇంటూ x యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి x² బై 2 అవుతుంది. సో ఈ 2 క్యాన్సిల్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x² వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి మనం జనరల్ సొల్యూషన్ ఏమొస్తుందో చూద్దాం. సో జనరల్ సొల్యూషన్, సో ఇక్కడ మనకి దీన్ని 1 అనుకుందాం, ఏదైతే ఎక్స్ క్యూబ్ వచ్చిందో దాన్ని 1 అనుకుందాం మనం. సో దీన్ని 1 అనుకుందాం. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1. జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఏ ఫామ్లో ఉంటుంది మనకి చెప్పండి, జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఏ ఫామ్లో ఉంటుంది. సో జనరల్ సొల్యూషన్ ఏ ఫామ్లో ఉంటుంది అంటే మనకి ఇక్కడ మనకి z వచ్చింది. సో z వచ్చింది కాబట్టి z ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x ఇంటూ IF dx. So this is the general solution matter. So this implies z into ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది మనకి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ x² వచ్చింది కాబట్టి e పవర్ x² ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఆఫ్ x అంటే ఎంత, q ఆఫ్ x అంటే x క్యూబ్. సో x క్యూబ్ ఇంటూ e పవర్ x², ఓకే, dx. ఇప్పుడు మనం ఏం చేయాలి, x క్యూబ్ ఇంటూ e పవర్ x²కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దాని ఇంటిగ్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో దిస్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు e పవర్ x², దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంటిగ్రల్ x క్యూబ్ నెల రాస్తున్నానంటే x² ఇంటూ x అని రాస్తున్నాను, ఇక్కడ e పవర్ x² dx రాస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుట్ x² ఈజ్ ఈక్వల్ టు ఏదో t అనుకుంటున్నాను నేను,
ఎక్స్ స్క్వేర్ టీ అయితే ఏమవుతుంది మనకి 2x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ అవుతుంది విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తే. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 డిటీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ స్క్వేర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇక్కడ మనం ఎక్స్ డిఎక్స్ ఉన్న ప్లేస్లో 1/2 డిటీ రాయాలి కాబట్టి సో ఇక్కడ ముందు 1/2 రాసుకుందాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఉన్న ప్లేస్లో ఏం రాయాలి, టీ రాయాలి. సో దిస్ ఈజ్ టీ ఇంటూ, అలాగే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ పవర్ టీ డిటీ రాసాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ. సో ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ చేయాలి ఇక్కడ మనం. సో ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ చేసినట్లయితే ఏమొస్తుంది అక్కడ, ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ చేద్దాం. ఇక్కడ పక్కన చేస్తున్నాను ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్. సో ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ డిటీ. సో దీన్ని మనం యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నాం. అదేవిధంగా వి డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ అనుకున్నట్లయితే ఇక్కడ మనకి యూ డాష్ ఆఫ్ టీ అంటే దీని డెరివేటివ్ ఏమవుతుంది, టీ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీ ఏమవుతుంది, 1 అవుతుంది. అదేవిధంగా మనకి వి ఆఫ్ టీ కావాలంటే వి ఆఫ్ టీ అంటే ఏంటి, వి డాష్ ఆఫ్ టీకి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వి ఆఫ్ టీ వస్తుంది. కాబట్టి ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇప్పుడు ఈ పవర్ టీ డిటీ అంటే ఈ పవర్ టీ వస్తుంది. ఇప్పుడు మనకి ఫైనల్గా దీని ఇంటిగ్రేషన్ ఏది, ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ డిటీ. దీని ఫార్ములా ఏంటి మనకి చెప్పండి, యూ ఆఫ్ టీ ఇంటూ వి ఆఫ్ టీ కాబట్టి టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఆఫ్ టీ ఇంటూ వి డాష్ ఆఫ్ టీ డిటీ. యూ డాష్ ఆఫ్ టీ ఎంత 1, సో 1 వేసుకోపోయినా పర్లేదు. వి ఆఫ్ టీ అంటే ఎంత, ఈ పవర్ టీ, సో ఈ పవర్ టీ డిటీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ. ఓకే, సో రెండిట్ల నుంచి మనం ఈ పవర్ టీ కామన్ తీసినట్లయితే ఈ పవర్ టీ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది మనకి, టీ మైనస్ 1 ఉంటుంది. సో ఇప్పుడు దీని అంతా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ టీ ఇంటూ ఈ పవర్ టీ. దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది మనకి, ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు జెడ్ వాల్యూ అంటే ఏమనుకున్నాం మనం, జెడ్ అంటే ఏంటి చెప్పండి, జెడ్ అంటే ఏమనుకున్నాం మనం, జెడ్ ఈజ్ ఈక్వల్ టు tan y అనుకున్నాం. ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు tan y అనుకున్నాం. అదేవిధంగా టీ అంటే ఏమనుకున్నాం, టీ అంటే ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం. సో వీటిని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే దిస్ ఇంప్లైస్ tan y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ప్లస్ సి పెడదాం, ఇక్కడ ప్లస్ సి పెట్టి, సో 1/2 ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ 1 అంటే ఈ పవర్ టీ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ టీ మైనస్ 1 అంటే టీ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి సింప్లిఫై చేసుకుందాం, అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మొత్తం డివైడ్ చేద్దాం ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ తోటి. సో దిస్ ఇంప్లైస్ సో tan y ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్
సి బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటే దాన్ని పైకి తీసుకొస్తే ఏమవుతుంది సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. ఒకసారి ఆన్సర్ చూద్దాం, ఆన్సర్ ఏమొచ్చిందో. ఆన్సర్ చూసినట్లయితే ఓకే, tan y is equal to 1/2 into x square minus 1 plus c into e power x square. So this is the final answer. ఓకే, ఇది మనకి ఫైనల్ ఆన్సర్. ఒకసారి మొత్తం ప్రాబ్లం అంతా ఒకసారి చూద్దాం, వెరిఫై చేద్దాం. ఒకసారి ప్రాబ్లం అంతా ఒకసారి వెరిఫై చేసుకుందాం, మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. ఇక్కడ చూడండి dy/dx ఇవ్వడం జరిగింది కదా. dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ dy/dx ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ 2y ఈజ్ ఈక్వల్ x క్యూబ్ ఇంటూ కాస్ స్క్వేర్ y వచ్చింది. సో ఇప్పటివరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ వేరు, అంటే 8th ప్రాబ్లం వరకు థర్డ్ సెక్షన్లో 8th ప్రాబ్లం వరకు చేసినవన్నీ వేరు. ఇది 10th ప్రాబ్లం ఇది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఇక్కడ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్స్ ఫంక్షన్ కనిపిస్తుంది, ఇక్కడ వై ఫంక్షన్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి dy/dx ఉంటే ఏముండాలి, ఇక్కడ ఎక్స్ ఫంక్షన్ ఉంటే ఇక్కడ వై ఉండాలి. లేదు, అది లేదు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే మొత్తం బోత్ సైడ్స్ కాస్ స్క్వేర్ వైతో డివైడ్ చేయాలి. కాస్ స్క్వేర్ వైతో డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ ఇంటూ సైన్ 2y అంటే 2 sin y cos y అని రాసాం బై ఎక్స్ స్క్వేర్ వై బై కాస్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ వై ఇంటూ dy/dx ప్లస్ ఈ 2 ముందు రాసుకుంటే 2x ఇంటూ ఇక్కడ కాస్ స్క్వేర్ వై అంటే అర్థం ఏంటి, కాస్ వై ఇంటూ కాస్ వై కాబట్టి అక్కడ న్యూమరేటర్లో కాస్ వై డినామినేటర్లో కాస్ వై క్యాన్సిల్ అయిపోయింది, ఇంకో కాస్ వై మిగిలింది. సో సైన్ వై బై కాస్ వై అంటే tan వై అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఇప్పుడు 1 బై కాస్ స్క్వేర్ వై అంటే ఎలా రాయొచ్చు మనం, సీకెండ్ స్క్వేర్ వై అని రాయొచ్చు. సో సీకెండ్ స్క్వేర్ వై dy/dx ప్లస్ 2x ఇంటూ tan వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఏమి ఉండాలి, వై ఉండాలి. కానీ వై లేకుండా ఏమొచ్చింది, tan వై వచ్చింది. కాబట్టి సో ఏ ప్లేస్లో మనకు వై ఉండాలో ఆ వై లేకుండా ఏదైతే టర్మ్ ఉంటుందో దాన్ని మనం ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేయాలన్నమాట. సో పుట్ tan వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ అనుకున్నాను. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేశాను. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేసినట్లయితే మనకి ఏమొచ్చిందంటే tan వై యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, మనకి సీకెండ్ స్క్వేర్ వై అవుతుంది. సీకెండ్ స్క్వేర్ వై. నెక్స్ట్ dy/dx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ dz/dx అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ సీకెండ్ స్క్వేర్ వై ఇంటూ డిఎక్స్, సీకెండ్ స్క్వేర్ వై ఇంటూ dy/dx ప్లస్ 2x ఇంటూ tan వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్ ఉంది కదా ఇక్కడ. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, తీసుకొస్తే ఏమవుతుందంటే ఇక్కడ సీకెండ్ స్క్వేర్ వై ఇంటూ dy/dx ఉంది కదా. సో దాని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, dz/dx రాసుకోవచ్చు. ప్లస్ 2x ఇంటూ tan వై ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, జెడ్ రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వచ్చు. ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కావాల్సిన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే 8th ప్రాబ్లం వరకు చేసిన ప్రాబ్లమ్స్ ఏ మోడల్లో ఉన్నాయో ఆ మోడల్లోకి వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, ఇందులో p(x) అంటే ఎంత, 2xకి ఈక్వల్, p(x) అంటే ఎక్స్ క్యూబ్కి ఈక్వల్ అనమాట. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx అంటే p(x) అంటే ఎంత, 2x కాబట్టి 2 ఇంటూ ఎక్స్ dx అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ x²/2 అవుతుంది కదా, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఈ పవర్ x² వచ్చింది. సో జనరల్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 అంటే జెడ్ని ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై అంటే జెడ్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q(x) ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. సో జెడ్ ఇంటూ మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది,
ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ ఇప్పుడు ఏం చేశానంటే ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ అంటే ఎలా రాసుకున్నానంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే పుట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా 2x dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 dt అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొచ్చిందంటే z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ డిటీ వచ్చింది. టీ ఇంటూ ఈ పవర్ టీ డిటీ. ఇక్కడ మనం ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పక్కన చేసిన ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ ఈ పక్కన చేసిన చూడండి. ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ వచ్చింది. సో యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టీ అనుకున్నాను. వి డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ అనుకున్నాను. సో యూ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. వి ఆఫ్ టీ అంటే ఇంటిగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటీ వస్తుంది. సో ఫైనల్గా వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో ఫైనల్గా మనకి దీని యొక్క ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ డిటీకి మనకు ఫార్ములా ఏంటంటే యూ ఆఫ్ టీ ఇంటూ వి ఆఫ్ టీ మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఆఫ్ టీ ఇంటూ వి ఆఫ్ టీ. యూ డాష్ ఆఫ్ టీ అంటే 1 కాబట్టి ఆ 1 వేసుకోవాలని పర్లేదు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటీ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీనికి ఈ పవర్ టీకి ఇంటిగ్రల్ వచ్చి ఈ పవర్ టీ వస్తుంది. రెండింటిలోంచి కూడా ఈ పవర్ టీ కామన్ తీస్తే టీ మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 1/2 ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీకి ఉంది. బైపార్ట్స్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే చివరికి ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు అసలు జెడ్ వాల్యూ ఎంత మనకి tan y, టీ వాల్యూ ఎంత ఎక్స్ స్క్వేర్. వీటిని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే tan y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి వచ్చింది. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ తోటి మొత్తం డివైడ్ చేసిస్తే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే tan y ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకేనా?